వాక్యం వెళ్తున్నాం తండ్రికి, నాతో మాట్లాడండి. ఇంకా మా హృదయానికి సమర్పించిన దూరం ఉన్నాయేమో ప్రభా, అది బయటపరిచే దేవుడు ఒక్కడే ప్రభా. ఆయనకి సహాయం చేయండి. వాక్యానికి ముందు ప్రభా సాక్షులు చెప్పారు, వాళ్ళ కుటుంబాన్ని దీవించండి, బలపరచండి అని. అలాగే వాక్యంలో చదివి ఐదు మాట మరొకరు నీకు బలపరచాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుడు వాక్యం బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నానని భక్తుడైన పౌలు చెప్తున్నాడు రోమీ సంఘానికి. నిజమే, దేవుడు ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడంటే పౌలు ద్వారా పలికిన మాటలు గొప్ప సాక్షికి. పౌలు ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. దేవుని తెలియని వాళ్ళు కూడా తెలుసుకుని దేవుని వెంబడించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తుంటే బిడ్డలారా, దేవుడు దగ్గర పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకి సమర్పించుకోవాలంట. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన శరీరం కావాలి, లేదు భూ సంబంధమైన శరీరం మనకు అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకు పౌలు ద్వారా మనకి వినిపిస్తుందంటే, మనము భూ సంబంధంగా ప్రభు తెలిసిపోయింది కాబట్టి ఆయన మాట మనం వింటలేదు. ఆయన మాట మనం వినాలి. దేవుడు ఎందుకంటాడు మన కొడుకు కదా, ఈ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. చాలా మంది శరీరాలు దేవుళ్ళ పక్కన పెట్టి ఆత్మీయ శరీరంగా మనకు ముందుకు పరిగెత్తే వారికి ఉండాలి. ఈ దినాలు చూస్తున్నాం, ఎక్కడ చూసినా భయంకర విపత్తులు మన ఎదురుగా కనపడుతున్నాయి. వాళ్ళు ఎవరంటే దేవుని బిడ్డలారా, శరీర సంబంధాలు, కానీ మన ఆత్మీయ సంబంధం కలిగి ఉండాలి. అందుకే నీ శరీరంలో దేవుడికి సమర్పించుకోండి. పరిశుద్ధం, నీ పరిశుద్ధంగా దేవుడికి సమర్పించుకోండి శారీరకంగా. ఈ దినాన్ని చెప్తున్న దేవుడిరా, మన పరిశుద్ధత లేకపోతే, దేవుడికి మనకు అప్పగించగలకపోతే సమయం చాలా మరి ఎలా ఉంటుందంటే భయంకర స్థితిలో ఉన్న అందులో జడమానిగా ఉంటాయేమో. నిజమైన దేవుని బిడ్డలు మనము చూస్తున్నాం, నీ శరీరమును ఆయనకు సమర్పించుకున్న వారు ఉంటున్నామా? ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన పరిశుద్ధ దేవుడు మనకి అనుకూలంగా ఉంచామా లేదు? నిజమైన దేవుడు చెప్పే వాక్యం ఏంటంటే, మీ శరీరమును దేవునికి అనుకూలంగా మనం సమర్పించుకోవడానికి తప్పనిసరిగా మన ఆత్మీయ జీవితంలో మనము నడిచేవారు ఉంటాం. కింద వచ్చే రెండో వచ్చినాడు, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమనై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన వలన రూపాంతరం పొందమన్నాడు. నిజమే, ఇది మనం లోకాసలు ఎక్కువైపోతున్నాం, లోకములో పెడుతున్నాం. ఈ శరీరం లోక శరీరం, ఈ శరీరం దొరకబట్టే లోకానుసారిగా మనం నడుస్తుంది కాబట్టి హెచ్చరిస్తున్నాడు. ఇటువంటి ఈ లోక మర్యాదలను అనుసరింపక, ఈ లోక మర్యాదలు మనకు అవసరం వద్దు. చాలా మందికి ఏం పిల్లరా, లోకానుసారిగా మనుషులు ఎలా ఉంటారంటే అనేక మంది దండలు వేసి సన్మానిస్తుంటారు. అది మనకేం అవసరం కాదు, ఇది లోకానుసారం. కానీ లోకానుసారంగా విడిచిపెట్టినట్లయితే ప్రభు ఆశలో నడుచున్నట్లయితే, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మని నీలోనే ధరించుకొని చేస్తావో అదే దేవుడికి ఉన్నతమైన స్థానం దేవుడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకానుసారం మనకు వద్దు, కానీ లోకానుసారం విడిచిపెట్టి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించుకోవాలి. నిజమైన మనం పరీక్షించుకోలేకపోతున్నాం. అసలు దేవుడు ఎందుకు మన భూమి మీద సృష్టించాడు మనల్ని? అసలు ఎందుకు మనం ఈ రీతిగా ఉన్నామంటే
అసలు దేవుడిని తెలుసుకుంటామా లేదా, దేవుని వాక్యం వెంబడిస్తున్నామా లేదా అని పరీక్షించుకోవాలి మన జీవితాలు. నిజమే, పరీక్షల్లో జీవితంలో మనం ఎదుగుతున్నాం. దేవుడా, ఎంతకాలం ఈ లోకాన్ని అనుసరిస్తావు, ఎంతకాలం ఈ లోకంలోనే ఉంటావు, లోకం విడిచిపెట్టు, లోకానికి సంబంధం లేదు అని హెచ్చరించినప్పుడు మనం విడిచిపెట్టే జీవితంలో ఉంటాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమిటంటే ఇక్కడ లోకమర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చింతమేదో పరీక్షించి అప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఏమిటి మీ మనసును మారి నూతనమంత వలన రూపాంతరం పొందింది. హల్లెలూయా, హల్లెలూయా. మన మనసు ఎలా ఉంటుందో, అసలు మన మనసుకి అయ్యా మన మనసు ఎలా పెడుతున్నామో, దేవుడికి పెడుతున్నామా, దేవుని వాక్యం మీద పెడుతున్నామా, అది దేవుడు పరీక్షించుకోవాలి. నీ చింతన దేవుడి చింతనగా పరీక్షించుకోడు. అప్పుడు నూతనంగా మార్చుకోండి. ఇంకా మనం మారలేకపోతే, ఇంకా దేవుని దగ్గర మనం వెళ్ళలేకపోతే మనమే తెచ్చుకుంటాం బాధ. దేవుడు అడుగుతున్నాడు కదా, నూతనంగా మార్చుకోవాలని, హృదయాన్ని మార్చుకోవాలి, దేవుడికి అప్పగించుకోవాలి. దేవుడికి పరిశుద్ధమైన దేవుడు మనకి అప్పగించే వాళ్ళు మనం ఉండాలి. ఎప్పుడైతే నీ అప్పగించే దేవుని ఉంటావో, ఎప్పుడైతే దేవుని అనుచరుడు నడుస్తావో, దేవుడు ఆయన చిత్తాన్ని నడుచుకొని రూపాంతరం పొందడానికి దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనము ఎట్లా చూసినా సరే, ఏ విధంగా చూసినా ముందుకెళ్ళకపోతున్నాం. వాక్యానుసారం కానీ ప్రార్థనలో కానీ మనం ముందుకెళ్ళకపోతున్నాం. ఎందుకో తెలుసా, మన శరీరంతోనూ లోకాశంతో లోకములు అనుసరించిన శరీరాన్ని కాబట్టి ఆత్మతోనే ఉంటున్నాం. కానీ వాక్యాన్ని మనం మొదటిగా స్థానం ఇవ్వట్లేదు. వాస్తవానికి దేని బిడ్డలో వాక్యానికి మనము స్థానం ఇవ్వాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని చింతను కలిగి ఉంటావో, ఎప్పుడైతే దేవుని అడుగుజాడలు నడుచుకుంటావో, దేవుడి నిన్ను రూపాంతరంగా మార్చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే దేవుడి బిడ్డలారా అన్నాడు, మర్యాద ఏంటంటే మనం లోక మర్యాదను అనుసరించొద్దు, దేవుని తట్టు నడచాలంటే తప్పనిసరిగా మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతాం. తర్వాత రూపాంతరంగా నూతనంగా మార్చడానికి దేవుడు నిన్ను నన్ను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడి బిడ్డలకు చిన్న మాట ఉంది చూడండి, 4వ వచనం చూడండి. ఒక్క శరీరములో మనకు అనేక అవయములు ఉంటున్నాను, అవయములన్నిటినీ ఒక్కడే పని ఎలా ఉంటుందో అలాగే అనుకూలమైన మనము క్రీస్తులో ఒక్క శరీరంలో ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా అవయములుగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తులో ఒక్క శరీరము అంటే దేవుడా, మనము అనేకమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరినొకరు ప్రత్యేకంగా అవయములై ఉన్నాము. హల్లెలూయా. ప్రత్యేకపరిచాడు యేసు శరీరములో. హల్లెలూయా. ఆ ఒక్క శరీరములో మనం ఎలాగ ప్రత్యేకపరిచాడు, ప్రత్యేకపరచవారిగా మనం ఉన్నాం. అందుని బట్టి మనం ఏం చేయాలంట, ఆయన అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరేరు కృపవరములో గలవారమై ఉన్నాం కనుక ప్రవచనమైతే విశ్వాస రూపమైన చెప్పున ప్రవచిత్తుము, పరిచయమైతే పరిచయంలోను, బోధించుడైతే బోధించులోను, హెచ్చరించువాడైతే హెచ్చరించులోను పని కలిగి ఉంటాము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ జాగ్రత్తగా అనిపించేవాడు
సంతోషంతోను పని జరిగిపోవలేను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. హల్లెలూయా. మన ప్రేమలో ఉండాలంట, నిష్కపటమై ఉండాలి. తర్వాత చెడ్డదానిని అసహించుకోవాలి. మన మొదట చెడ్డదాన్ని ప్రేమిస్తూ ఉంటాం. మన మన దేవుడు మనం దేవునికి హత్తుకోవడానికి ఉండలే. చెడ్డదాన్ని ప్రేమిస్తున్నాం, దేవునికి దూరం అవుతున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, చెడ్డదానిని ఆశ్రయించుకొని మంచి దానిని హత్తుకుని ఉండండి అన్నాడు. ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మనము లోకములో ఉన్నాం కాబట్టి లోక మనస్సారిగా ఉండకూడదు. కానీ అందుకనే లోకములో ఉన్నవారు చెడ్డదాన్ని ప్రేమిస్తారు, చెడ్డదాన్ని అనుసరించే వారుగా నడుచుకుంటారు. వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే అది ఎదుగు కొనుక్కోలేని జీవితాలు. కనుక మనం అలాంటి కాకుండా చెడ్డదాన్ని ఆచరించుకొని మంచి దాన్ని హత్తుకొని ప్రేమించి, మరి ఎప్పుడైతే మనం ఆ ప్రేమలో పొందుకుంటామో మంచి ఘనత వస్తుంది, మనకి మంచి ఆత్మీయత మనం పొందుకుని వారు ఉంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి దేవుని బిడ్డల 10వ వచనం, సహోదరి ప్రేమ విషయంలో ఒకరి యందు అనురాగము గలవారి, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి అంటున్నాడు. హల్లెలూయా. ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకునే వారు ఉండాలి. దేని పిల్లగా ఈ దినాన్ని మనం చూస్తున్నాం. దేని పిల్లగా యేసుక్రీస్తు ప్రేమలో ఎవరైతే ఎదుగుదల ఉంటుందో వారు అనురాగము గల ఎంచుకుంటే వారు ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఇది. దేవుడు మనకి ఇచ్చిన ఆసక్తి. ఎవరైతే దేవుని ఆసక్తి పొందుకుంటారో వారు అనురాగములో విశ్వాసము ఎదిగే వారు ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు ఇక్కడ చూడండి, నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు గలవారే, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన వల్ల పట్టుదల ఉండాలి. పట్టుదల ఉండదా? అసలు ప్రార్థన అంటే మనం ఎలా చేస్తున్నాం? హృదయపూర్వకంగా చేస్తున్నామా? మనస్ఫూర్తిగా చేస్తున్నామా? పట్టుదలతో చేస్తున్నామా? దేవుడు ఇక్కడ పట్టుదలతో ప్రార్థన చెప్పాడు. ప్రార్థన యందు పట్టుదలతో కలిగి ఉండాలంట, ఓర్పు ఉండాలంట, శ్రమ యందు ఓర్పు ఉండాలి, ఓర్పు గలవారి ఉండాలి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఎవరైతే పట్టుదలతో దేవుడిని ప్రార్థిస్తారో, ఎవరైతే పట్టుదల ఆ జీవితంలో నడుచుకుంటారో ప్రభు వాక్యం వాళ్ళ మీద దిగుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దిగుతుంది. హల్లెలూయా. మన జీవితాలు పట్టుదలతో ఉండాలి. పట్టుదల ప్రార్థన. పట్టుదలతో ప్రార్థించిన ఏలియాను చూడు, ఆకాశ జలములను విప్పివేయును. హల్లెలూయా. మన పట్టుదల ఉండాలి. ప్రతి విషయంలో పట్టుదల ఉండాలి. పరీక్ష విషయంలో పట్టుదల ఎలా ఉందో అలాగే కూడా మనం ప్రార్థన యందు ఎడతెగక పట్టుదల ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో మనం గుర్తుపడుతున్నప్పుడు ఎవరైతే ప్రార్థన చేసే వారు పట్టుదలతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు దేవుడు నిత్యమైన వెలుగులు నింపబడతాడు. హల్లెలూయా. వారు దేవుడు నిత్యమైన వెలుగులు నింపబడతాడు. హల్లెలూయా. దేవునిలో మనము పట్టుదల ప్రార్థన, ఓర్పు గల ప్రార్థన ఉండాలి. పరిశుద్ధుల అవసరంతో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి, మిమ్మును ఇచ్చించే వారిని దీవించుడి, దీవించుడి కానీ శపించవద్దండి. హల్లెలూయా. మనము నిందించే వారిని మనం ఏం చేస్తామంట? మనం ఏం చేస్తామంటే చెప్పండి, శ్రద్ధగా. ఎందుకంటే మిమ్మును హింసించే వారిని దీవించమన్నాడు తప్ప వాళ్ళని శాపవచనం పలకొడతాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని హింసించే వారిని ఏమన్నారంట? దీవించడంటే ఒక మాట సెలవించండి, అది వాక్కు, దేవుడి వాక్యమే. నిజమే. చాలా మంది మనము హింసించే వాడిని చులకనగా మాట్లాడతాం, ఎంత భయంకరంగా మాట్లాడతాం అంటే వాళ్ళని చాలా నిందలుగా మాట్లాడతాం. కానీ ప్రభు అన్నాడు, మనం ఒక మాట్లాడితే
దీవించుడి కానీ శపించవద్దు. హల్లెలూయా. శపించవద్దు. మనము శపిస్తే మనం కాపాడు. దేవుడిగా మనం శపించినట్టయితే వెనకాల కూడా అపవాది కూడా శపిస్తే చేస్తారు. మనలో దేవుడు నిత్యమైన దేవుడు, మనల్ని సత్యమైన దేవుడు. శపించవద్దు కనుక మనం వెళ్ళకూడదంట. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేసే వరకు ఉండాలి. వాళ్ళ కొరకు మనకు దీవించి పెట్టి వరకు ఉండాలి. దీవించాలి. నిజమే, మమ్మల్ని హింసించారు కదా, దీవించాలి అని దీవించాలి వారికి ఉంటారు. మనం శపించమని నోటు మాట రాకూడదు. శపించమన్న మాట నోటు కూడా వచ్చిందంటే నువ్వు దేవునికి విరుద్ధంటావు. హల్లెలూయా. దేవునికి విరుద్ధం ఉంటావు నువ్వు. హల్లెలూయా. అందుకే చూడండి ఇక్కడ, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడు వారితో ఏడుడి, ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండుడి. చూడండి ఇక్కడ, ఒకరితో ఒకరు మనసు కలిగి ఉండుడి అనే మాట చాలా ఆధునికమైన మాట ఇది. కానీ ఎవరంటున్నారు ఈ లోకములు అలా? ఎలా ఉంటున్నారు? ఎవరుంటున్నారు అలా? చిన్న మాట అంటే అత్తగారినంటే కోడలికి ఎంత కోపం వచ్చేస్తుందో, కోడలు ఎంత రైసిపోతుందో గమనించడానికి పెట్టారు. చిన్న మాట అంటే ఎంత కోపం వచ్చేస్తుంది. మనం అటువంటి కాపాడుకుంటూ మనం దేవుని బిడ్డలు కాబట్టి మనం ఏం చేయాలంట? సంతోషంతో మళ్ళీ వాళ్ళని పిలవాలి, సంతోషంతో వాళ్ళని హత్తుకోవాలి. అదే ఒక దేవుని యొక్క లక్షణాలు. దేవుని మనము ఏదో అంటే మనము ఏం చేయాలంట? శపించకూడదు, ఏమాట్లాడకూడదు, ప్రార్థన చేయాలి. ప్రభువా, ఆ వ్యక్తి లాగా ఆమె ఎలాగండి, నన్ను ఎందుకన్నదో నాకు తెలియదు, ప్రభువా మీరు మాట్లాడండి, వాడు శుద్ధిగా మాట్లాడండి అని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో సంతోషించు, దేవుడు నీకు సంతోషాన్ని కిరీటం ఇస్తాడు. హల్లెలూయా. సంతోషం కిరీటం ఇస్తాడు. తర్వాత నీలో ఏడుపున ఉండదు. చాలా మంది చూసి ఏడుతూ ఉంటారు, ఏడనే ఉంటారు. వాళ్ళు ఏడనంటే ఏడ్చేవాడు దేవుడు ఇచ్చనే ఉంటాడు. కానీ సంతోషించేవాడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎందుకు మాటలు చెప్తున్నాడంటే, దేవుడు మన పట్ల ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. అందుకే దేవుడు ఈ మాటలు మీతో రుజు పడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది వచ్చి ఉంటే ఇక్కడ, హెచ్చించువాడి యందు మనసు ఉంచక తగ్గించువాడి యందు ఆసక్తిలో ఉంటున్నాడు. హల్లెలూయా. హెచ్చించువాడి యందు మనసు ఉంచక, నేను పైకి నేను చాలా బట్టి నేను మందిరానికి వస్తున్నాను, చాలా సంవత్సరాలు బట్టి నేను వాక్యం ఇచ్చినాను, నేను హెచ్చుదగలేదు ఎలా ప్రభు అనుకోకూడదు. తగ్గించుకొని దేవుడి దగ్గర అడుగు. తగ్గించి దేవుడి దగ్గర అడిగటానికి ఊహించడానికి దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడు. నిన్ను హెచ్చించేవాడు చేస్తున్నాడు కానీ అధిక దేవుని యొక్క అధిక ఆసక్తి ఉన్నది మనిషికి ఉంటాడు. నేను కాదంటే దేవుని పిల్లగా దానిని ఎలా అడగాలి దేవుని పిల్లగా మనం తగ్గించుకున్నట్లయితే దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. హెచ్చించేవాడిగా చేస్తాడు నిన్ను. హల్లెలూయా. అందుకే మనము దేవుని పిల్లగా దేవుని యొక్క బిడ్డలు కాబట్టి మనము ఎలా ఉండాలంటే తగ్గించి దేవుని యందు నడిచినట్లయితే మనలో కూడా హెచ్చించబడి చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు అక్కడ చూడండి, హల్లెలూయా. హల్లెలూయా. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. ఈ రోజుల్లో కీడుకి ప్రతి కీడు చేసుకోవడం చాలా మందిగా నిజమే. కీడికి ప్రతి కీడు చేయొద్దన్నాడు ప్రభువా. కనుక మనము ఏ స్థితిలో ఉన్నా సరే మనము తగ్గించుకుని దేవుడి దగ్గర నడుచుకున్నట్లయితే ఏ కీడు మన మీద రాదు, ఎవరు కూడా మన మీద ఉపయోగించరు. దేవుళ్ళగా ఒకవేళ ఉపయోగించినా దేవుడు మనతో ఉన్నాడు, మనకి మంచిగా చేస్తాడు. అది నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి ప్రతి ఒక్కరిలో. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నది ఏంటంటే మనము
కీడుని ఎవడంటే ఆ కీడుకు ప్రతి కీడుని ఎవరైనా చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండమన్నాడు. యోగ్యమైన వాటిని మనుషులందరూ కొరకు ఇది మంచిది, ఈ మంచి ఇలా చేస్తే మంచిది, ఇలా చేస్తే మంచిదని మనము సలహా చెప్పాలి, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, వాళ్ళ గురించి మనము విజ్ఞాపన చేసేది తప్పనిసరిగా ఆ క్రియ ఆ ఇందులో జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఆలోచన కలిగి ఉండాలి, మంచిగా ఆలోచన చేసే వారు ఉండాలి. ఎందుకంటే భక్తుడైన పౌలు గారు ఎలా చేస్తూ ఉన్నవాడు, రోమన్ సామ్రాజ్యానికి రోమన్లు అందరూ కూడా మార్చుకున్నాడు, దేవుడి యొక్క తిరిగారు, అనేక మంది రక్షించబడ్డారు, అనేక మంది దేవుని తెలుసుకున్నారు, దేవుడి పాదాల దగ్గర ఈ రోజు నడుస్తున్నారు చాలా మంది. అనేక మంది అన్యుల మధ్య దేవుడు పరిచయం చేశాడు పౌలు. ఎందుకు మాటలు చెప్తారంటే మనకు కూడా ఇంకా లోతైన మనము ఉండాలి. నిజమే, పరిశుద్ధమైన దేవుడికి మనం సమర్పించుకోలేకపోతున్నాం. మన నిజ జీవితంలో మనం ఉండాలంటే సమర్పణ జీవితంలో మనం ఉండాలి, సమర్పించే అనుభవంలో మనం ఉండాలి. ఒడిదిక్కులు ఉండకూడదు. దేవుడిగా ఎప్పుడైతే నీ హృదయముగా దేవుడికి సమర్పణ అనే జీవితంలో ఉన్నట్లయితే తప్పగా నువ్వు దీవించబడతావు, నువ్వు దేవుడిని ఆశ్రయించబడతాడు. కానీ మనము అలా లేకపోతే ఎందుకు లేదు, ఎక్కడికి వెళ్ళినా దేవుడిగా ఏమి ఫలింపల జీవితంలో ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని ఉన్నాడని నమ్మకపోతూ ఉన్నావా? యోగ్యమైన కుటుంబంగా ఎంచుకున్నాడు దేవుడు, యోగ్యమైన కుటుంబంలో దేవుడు నివాసం ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, ఏమిటి కదా చూడండి, ఇక్కడ 19వ వచనం 18 చదవండి. 18 సత్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానం ఉండమన్నాడు. హల్లెలూయా. నీ చేతనైతే, నీకు ఇష్టమైతే, దేవుని బిడ్డగానే ఉన్నట్లయితే ఆ పని చేయండి. ఆ బిడ్డగా దేవుని బిడ్డగానే ఉన్నట్లయితే ఆ పని చేస్తాడు, సమాధానపరుస్తాడు. దేవునిగా ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, సత్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్తమైన మనుషులతో సమాధానంగా ఉండమన్నాడు. చేతనైతే, లేకపోతే లేకపోతే ఎందుకు ఈ మాటలు అంటే దేవుళ్ళరా, దేవుడు కష్టమైంది కాదు. దేవుళ్ళరా నీ చేతన ఉన్నది, నీలో ఉంది, నీ హృదయం ఉంది, నీ మనసులో ఉందో సమస్తమైన దేవుళ్ళరా సత్యమైతే నీ చేతనైతే చెయ్యి. సమస్తమైన దేవుళ్ళ దేవుడిని కనుకరిస్తున్నాడు సమాధానం ఉండమని. మన సమాధానం లేకపోతే మనము ఏది చేసినా దేవుళ్ళరా సత్యంగా మరి చేస్తూ ఉంటాం. అది దేవుడు నీకు చేస్తాడంటే అది దేవుళ్ళరా దేవుడిని కలిగి ఉండాలి, దేవుని ఆలోచనని కలిగి ఉన్నట్టయితే తప్పగా దేవుడు నీకు మంచి సమాధానం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుళ్ళరా ప్రభు ఒక మాట చెల్లిస్తుంది ఇక్కడ చూడండి, ఇక్కడ 20 వచనం. కాబట్టి నీవు శత్రువును ఆకలి ఉంటే ఆతనికి భోజనం పెట్టాలి. అంటే శత్రులు భోజనం పెడితే మంచిది, ఆకలి ఉన్న శత్రులు భోజనం పెట్టాలి. అదే దేవుడి యొక్క సిద్ధాంతం, దేవుని యొక్క మాటలు. ఈ రోజుల్లో శత్రువుని అసలు ప్రేమించడం ఉండదు కదండి. ఎందుకు మాటలు చెప్తానంటే, శత్రువులు మనకి ఆకలి ఉంటే మనం భోజనం పెట్టే మన అలా కలిగినట్లయితే ఆత్మీయ మనం ముందుకు సాగుతాం. దప్పుకొని ఉంటే దాహం ఎక్కువ అడుగుతున్నాడు. అలాగున చేటు వలన తన తల మీద నిప్పులు కుప్పగా పోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అని దేని పిల్లగా దప్పికున్న వాళ్ళకి ఎవరైనా విరోధమైన సరే మనం నీళ్ళు అడిగితే ఇవ్వాలి. మన విరోధమైన ఆకలిని కూడా మనం ఆహారం పెట్టాలి. అది ఎప్పుడైతే నీలో ఉంటుందో ప్రభు నీలో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను దేని పిల్లగా, మనము శత్రువుని ఎప్పుడు కూడా మనం దూషించకూడదు, ప్రేమించే గుణం ఉండాలి. హల్లెలూయా. దేవుళ్ళరా ఎంతగా మనం ప్రేమిస్తున్నాడు దేవుడు, అంతగా దీవించబడే వారిగా మనం ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి పత్రిక ఒక మాట ఉంది, చూద్దామా సార్. పౌలు గారు ఏమనంటే
పౌలు గారు చాలా ఈ వాక్యాన్ని చదివినటువంటి యెషయా మొదటి పత్రిక తిమోతి మొదటి రాసిన పత్రికలో ఈ యొక్క మంచి మాటలతో, అంటే పౌలు గారు ఎంతగా దేవుని దగ్గర దూషించాడో, ఎంతగా దేవునిని ఇచ్చించాడో ఈ మాటలో చాలా స్పష్టంగా మాట్లాడాడు పౌలు. ఏమన్నాడంటే చూడండి, మొదట వచ్చాయి 12వ వచనాడు. ఏమన్నాడంటే చదవండి. పూర్వము దూషకుడును ఇక్షకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని కనుక కనికరింపబడిన. స్పష్టంగా మాట్లాడాడు పౌలు గారు. నిజమే, ఒకప్పుడు నేను దూషుడినే, ఒకప్పుడు నేను ఇక్షకుడినే, ఒకప్పుడు నేను దేవుని యందు దూషించే వాడిని, హానికరమైన వాడిని. కానీ యేసుప్రభు వారు పౌలు గారిని మార్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రభువుకు దగ్గరగా అయ్యాడు. పౌలు దగ్గరగా ఈ దేవుని చేత మంచి పరిచయుడుగా చేసుకున్నాడు పౌలు గారిని యేసు ప్రభు. ఎంతగా స్పష్టంగా మాట్లాడాడు. ఏమనంటే తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితిని కనుక కనికరింపబడితిని. తెలియక చేసిన పాపాలు, తెలియక చేసిన హింసలు దేవుడు క్షమిస్తాడు. నేను శుద్ధిగా నిజమే, యేసు ప్రభు దగ్గర పాపాన్ని చాలా చాలా అన్యాయంగా ఘోరంగా నేను తిడుతున్నానయ్యా, దేవుడు క్షమిస్తాడు. అవిశ్వాసం ఏదో రకరకాలుగా చేసి వచ్చేమో కానీ ప్రభు దగ్గర విశ్వాసం ఉన్నట్లయితే, విశ్వాసం పొంది నడుచుకున్నట్లయితే తప్పగానే మరి చేసిన పనులన్నీ క్షమించి దేవుని ఎంతో ఉత్తమంగా నడుచుకోవడానికి దేవుడు ఏర్పరచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలునే మార్చుకున్నాడు. ఎందుకు మార్చుకోడు? ఇంకా దేవుడి దగ్గర క్షమాపణ ఉంది. దేవుడి దగ్గర క్షమాపణ దొరికింది. ఎప్పుడైతే దొరుకుతుందో అప్పటి వరకు నువ్వు ప్రభు దగ్గర పాదాలు చెందినై నువ్వు కనికరం గల దేవుడి దగ్గర నువ్వు ఉన్నట్లయితే తప్పనిసరిగా నేను విడిపించి బాగు చేస్తాడు. ఒక ఆయన ఇలాగే ఆయనంట జేబీ దొంగతనం చేసేవాడంట. యమ్మన బిడ్డ 29 సంవత్సరాలే. ఆయన పుట్టినప్పుడు కూడా ఇదే విద్య నేర్పారంట స్నేహితులు. 29 సంవత్సరాలలో కూడా చేసిన ఈ యొక్క జీబు దొంగతనం చేసేవాడంట. ఆయన పగలంతా పడుకునేవాడు, రాత్రంతా తిరిగి దొంగతనం చేసేవాడంట. అప్పుడు అతనిలో భాషగా చెప్పినట్ట, ఏంటయ్యా పని చేస్తున్నామని అంటే, దారం వెళ్ళినప్పుడు ఆయన ఆ సేవకుడు కనిపించాడంటే ఈయన కష్టాలు ఇబ్బందులు ఏంటి చేస్తున్నామంటే, అయ్యా నేను ఇలా ఉంచున్నాను, నా పరిస్థితి ఇలా ఉంది, నాకు తల్లిదండ్రులు లేరు, తల్లిదండ్రులు ఏమైపోయారో నాకు తెలియదు, కానీ నేను రోడ్డు మీద బ్రతుకుతున్నా అని చెప్పినప్పుడు చిన్న మాటలు చెప్పాడు ఆ వ్యక్తికి. నీ హృదయాన్ని మార్చుకో, దేవుడి దగ్గర క్షమిస్తాడు, నువ్వు చేసిన పాపాలన్నీ క్షమించాడు, దేవుడి దగ్గర ఒప్పుకో అన్నాడు. అప్పుడు ఏం చేశాడంటే ఆయన ఎక్కడొక సువార్త కూడికి వెళ్ళినప్పుడు, సువార్త కూడికలో ఒక వాక్యం చెప్పినప్పుడు అతనికి హత్తుకుందంటారు. నీ పాపాలు ఒప్పుకో. పౌలు ఎలా చేశాడు? దూషకుడు, హింసకుడు, నేను చిత్రహింసకుడు పెట్టాను అనేక మంది చెప్పుకొని దేవుడి దగ్గర వాక్యం ఇతనికి వచ్చిందంట. ఆ వాక్యం చెప్పినప్పుడు ఆయన కన్నీటితో ఏడుస్తున్నాడు. అక్కడ కన్నీటితో ఏడుస్తుంటే దైవజనుడు చెప్తున్నాడు, నీవు పాపాలు ఒప్పుకో, దేవుడి దగ్గర పాదాలు బంగారు పాదాలు వచ్చి దేవుడి దగ్గర ఒప్పుకోండి అని ఆగా సువార్త అక్కడ చెప్పినప్పుడు ఆ జనం పై నుంచి వచ్చి ఆ సేవకుడు పాదాల దగ్గర ఏడుస్తున్నట్టు
కన్నీటితో ఏడుస్తూ ఏడుస్తూ కన్ను ఏడ్చాడంట. హల్లెలూయా. నేను మారాను ప్రభా, నాకు ఇది తాకింది ప్రభా, నన్ను తాకిందంటే ఎవరు వచ్చి నన్ను ముట్టారు అని ఆ సేవకుడు దగ్గర చెప్పినప్పుడు అప్పుడు అన్నాడు సేవకుడు, నువ్వు మార్చుకొని దేవుని మార్చండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర ఎంత దొంగలను మార్చాడు, వ్యభిచారులు మార్చాడు. దేవుడు నీ ఇంటిగా ఉండమన్నాడు. ఆయన అన్నాడంట, ఇప్పటి నుంచి నేను దొంగతనం చేయనండి, ఏ పని చేస్తానని మీకు చెప్పండి అంటే సేవకుడు రాదా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు అంత సంతోషం ఉంది ఎందుకంటే అలాగే దేవుడు ఇక్కడ ఏం చేశారంట, అవిశ్వాసం ఉన్నప్పుడు పౌలు గారు ఏం చేశారంటే దేవుడు దూషించాడు, హింసించాడు. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు మార్చుకున్నారు, ప్రభు మార్చుకున్నాడు. ఆయన్ని అనేక మందిని దేవుని బిడ్డగా విస్తరింపజేశాడు. ఆత్మీయంగా ఎదిగాడు పౌలు గారు. ఆత్మకి ఎదిగి దేవుడిని అనేక మన్నాలు పొందుకున్నాడు, దేవుడి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అక్కడ ఏమిటంటే చూడండి, ఇక్కడ 15వ వచనం, బైబిల్ ఎవరి దగ్గర ఉందా చదవటం యోగ్యమైనది, యోగ్యమైన ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చూసినట్లయితే దేవుడి యొక్క మర్మం కూడా ఏంటంటే విశ్వాసమును ప్రేమయు అత్యంతంగా విస్తరించింది ఇక్కడ. అందుకే కాబట్టి పాపులను రక్షించడము యేసుక్రీస్తు లోకములకు వచ్చని ప్రకటిస్తున్నాడు పౌలు గారు. హల్లెలూయా, హల్లెలూయా. పాపుల కొరకు వచ్చాడు ఈ లోకానికి యేసు ప్రభు అని పౌలు పరిచర్యలో చేస్తున్నాడు. ఎంతగా మనం చూస్తున్నాం, మనం కూడా మారాలి. వాక్యం చెప్తుంది ఇక్కడ, వాక్యమై నమ్మదగినది, పూర్ణ అంగీకారమును యోగ్యమై ఉన్నదని వాక్యం చెప్తుంది. ఏం పెట్టారా, వాక్యం నమ్మదగినది. అనేక మంది మార్చడానికి వాక్యము, అనేక మంది రక్షించడానికి వాక్యము, అనేక నమ్మదగినది వాక్యము. కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అంగీకారమైనదని, యోగ్యమై ఉన్నది ఈ వాక్యం. మన కోరికే యోగ్యమైన దాని దగ్గరికి వెళ్తూ ఉంటాం. మనం యోగ్యమైన కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడికి వెళ్తూ ఉంటాం. మనము వాక్యమై కూడా ఉంది. అందుకే దేవుడిని అడిగిరా చూడండి, అట్టి వారిలో నేను ప్రధానుడను, అట్టి వారిలో నేను ప్రధానుడును, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోయే వారికి నేను మహాదిరిగా ఉండలాగున క్రీస్తు యేసు తన పూర్ణమైన దీర్ఘాయుష్యమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరచునట్లు నేను కనికరింపబడితిని. హల్లెలూయా. ఆ ప్రధాన పాపినైన నా యందు కనికరింపబడినట్లే ఈ రోజున కనికరింపబడితని సాక్ష్యం చెబుతున్నాడు పౌలు గారు. మనం నిజంగా ప్రధానమైన పాపి మన యందు ఉన్నాడు, కనికరింపబడినట్లుగా నేను కనికరింపబడితేనని దేవుడు ఇక్కడ పౌలు ద్వారా మనకు రుజువు అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అంటుంది ఇక్కడ, సకల యుగములలో రాజు అయి ఉండి. ఈ వాక్యం మనకే వర్తిస్తుంది. ఈ వాక్యం మనకే తోడే ఉంది. మనకు జాగ్రత్తగా గమనినట్లయితే, ఈ వాక్యం జాగ్రత్త పూర్ణమైన దీర్ఘాయుష్యం మనకి ఇస్తూ ఉంటాడు. అది మనం పొందుకునే రీతిగా మనం ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, చూడండి ఇక్కడ 17వ వచనం, అక్షయుడకు అదృశ్యుడకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగులుగా కట్టున్నాడు. అక్షయ అద్వితీయ దేవుడు, అదృశ్యుడు దేవుడు, దేవునికి ఘనత మహిమ యుగ యుగములకు వచ్చినని పౌలు ద్వారా బయలుపరిచిన మాటలు. కనుక మనం ఎలా ఉండాలంట, మనం ఎలా ఉండాలి? పౌలులాగా ఉండాలా? పౌలులాగా ఉండాలి. మనము ఉంటేనే
మార్గదర్శనం చూపిస్తాడు మనకి. దేవుడు మార్గములు, ఈ మార్గములు వెళ్ళు, ఈ మార్గములు వెళ్తేనే నీకు మార్గం దొరుకుతుంది, ఈ మార్గములు వెళ్తే నీకు స్వస్థత దొరుకుతాయి, ఈ మార్గములు వెళ్తే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, ఈ మార్గం వెళ్తే దేవుడు నీకు తోడే ఉంటాడు అని స్పష్టంగా తెలుస్తున్న మాట ఇది. మనం అలా ఉంటామా అని అన్నట్లయితే తప్పగా నీ నోటులోనే దేవుడు ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే సంపూర్ణ 19 అట్టి మనస్సాక్షి కొందరు త్రోసివేసి విశ్వాసమై వాడ బద్దలైపోయిన వాడి వలె చెడి ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాక్యం అట్టి మనస్సాక్షి ఎవరైతే ఉంటారు, అట్టి మనస్సాక్షి దేవుని యందు ఎవరైతే ఉంటారు, వాక్యాన్ని త్రోసివేయు. కానీ వాక్యాన్ని కలిగి మనం ఉన్నట్లయితే దేవుని యందు నడిచవలసి ఉంటాం. కానీ ఇక్కడ మనస్సాక్షి కొందరు త్రోసివేస్తున్నారు దేవుని వాక్యాన్ని, విశ్వాసం కోల్పోతున్నారు, వాడ బద్దలైపోయి వారికి వాళ్ళు చెడిపోయి ఉంటాం. ఈ రోజున మనము వాక్యానికి అంటగట్టుకు ఉంటున్నామా? ఉండాలి. ఉంటే దేవుడు మంచి ఆత్మీయంగా మనల్ని కార్యాలు జరిపిస్తాడు, మన జీవితంలో ఒక మేలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము సదాంతాలతో మనం ఉండకూడదు, కానీ దేవుని హస్తం మన మీద ఉంది కాబట్టి దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మనతో నడుస్తాడు అని విశ్వాసం నీలో ఉండాలి. నిజమే. ఈ రోజున చెప్తున్న నేను వెళ్ళారా, నేను ఒక సంతోషం మాట చెప్తాను. మన చర్చిలోని అమ్మాయి పాప తెలుసా? అమ్మాయి పేరు సాయి, తెలుసు కదా? ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? అస్సాం వెళ్ళాలి. ఇక్కడి నుంచి హైదరాబాద్ ఫ్లైట్, ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఎక్కాలి. ఎక్కడికి? కలకత్తా. కలకత్తా నుంచి ఒక ఫ్లైట్కి వెళ్ళాలి అస్సాం. ఒక్కరికి వెళ్ళింది. నేను ఇక్కడి నుంచి ఆందోళన చెందాను. అమ్మ నువ్వు ఎలా వెళ్తున్నా? ధైర్యం ఉంటే అంకులు పర్వాలేదు అంటే డైట్ దిగ్గాని ఇంటి చేరిన తర్వాత నాకు ఫోన్ చేసి హల్లెలూయా, క్షేమంగా చేరిన అంకులు అని. హల్లెలూయా. అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఈమెకి హిందీ రాదు, కొంచెం వచ్చు హిందీ. వచ్చినట్టుగా దేవుడు నడిపించాడు అక్కడికి. నేను ఇక్కడికి అంటున్నామ్మా, ఎలా వెళ్తున్నామా తల్లి అంటే పర్వతానికి ప్రాదేశికంగా తెచ్చాలన్నది పౌరులు. అక్కడ కాకట్లో దిగింది అమ్మాయి. ఆ పక్కన ఎవరు ఉంటారంటే ఎవరు హిందువులతో మాట్లాడుతున్నారంట. మరి ఏం చేస్తారంటే పాప పడుకుంది, ఏవో బిస్కెట్ పెట్టాను అంకులు ఆంటీ అని చెప్పేసి అలాగే ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేసి ఇరుగురు ప్రార్థన చేస్తాము. మా ఫ్లైట్ ఎక్కినప్పుడు జాగ్రత్త. మా యొక్క ఆలోచన అంటే అక్కడ అంతా హిందువులకు తెలుగు వచ్చినా మాట్లాడరు. ఎందుకు? హైదరాబాద్ లో తెలుగు వచ్చినా తెలుగు మాట్లాడరు, హిందీలో మాట్లాడుతూ ఉంటారు. అంతమంది మనుషులు ఉన్నారు. ఎందుకు? దేవుడి తోడే ఉన్నాడు. ఇది చెప్తున్నట్టే ధైర్యం ఇచ్చాడు దేవుడు. ఆ కుమార్తెకి ధైర్యం. పిల్ల ఒక్కరితో ఉంటుంది, సామాన్లన్నీ ఉంటాయి కానీ సామాన్లు వేరే అయిపోతాయి. కానీ ఎందుకు చెప్తున్నట్టే ధైర్యం ఇచ్చాడు దేవుడు. అక్కడ బయలుపరిచాడు, దేవదూతలు పంపించాడు అక్కడికి. క్షేమంగా వెళ్ళడానికి ఇంటికి కూడా వెళ్ళాడు దేవదూతలు. అందుకే దేవుడు అక్కడ అమ్మాయి అన్నది అంటే క్షేమంగా చేయడానికి నాకు సంతోషం వచ్చిందా? హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎంత సంతోషం అంటే మరి దేశం గారి దాసం ఏమిటంటే ఎంత గొప్పగా మనం ఆలోచించిన విషయమే. మనలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు, మన ఉన్న దేవుడు రక్షించే దేవుడు. అది అంటాడు, నేను భయపడవద్దు, నేను నీకు తోడే ఉంటాను, మోషేకి తోడున్నట్టుగా నీకు తోడే ఉంటాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దేవుడికి భారం అయ్యాలి, దేవుడు కార్యం చేస్తాడు. అదే మనం విశ్వాసం ఉండబట్టే దేవుడు పౌలు కూడా అలాగే విశ్వాసం పెట్టాడు. దేవుడు గొప్పగా ఎన్నుకున్నాడు పౌలు గారు. నిజమే, మనం విశ్వాసం కోల్పోకూడదు. విశ్వాసముడి ప్రతిగా మనము ప్రత్యేకించి మనం దేవుడి తోటి తిరిగితే దేవుడు మన కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
మరి ఆ ప్రేమ ఏం పెట్టారా? దేవుడు మనల్ని ప్రేమించి ఆదరించి కాపాడుతున్నాడంటే ఆయన కృప. ఆయన కృప ఉంది కాబట్టి మనము మనము ఇలాగే ఉంటున్నాం. నిజమే. ఎక్కడ చూస్తున్నాం చూడండి, రాజమండ్రిలో ఎక్కడ చూసినా మరి కరోనా వచ్చేసిందంట. ఎందుకంటే ఇక్కడ కడుపు లెక్కలో చెప్పులు అవతలుందంట. టీచర్ గారు ఒక టీచరు మరి కరోనా వచ్చేది చనిపోయిందంట. ఎలాగ సంభవిస్తారో చూసారా? ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనము. ఇంకా మనము దేవునికి దగ్గరికి రాలేకపోతున్నాం. చిన్న సమస్య వచ్చిందంటే దేవుని ఇంకా అడుగుతాడు విడిచిపోతున్నాం. సమస్య వచ్చిందంటే దేవుని పిల్లలు ప్రార్థించేయండి. భాష గారు నాకు జ్వరం ఉంది, భాష గారు ప్రార్థించే. మరి దేవుడు వద్దా నీకు? దేవుడు మందిరం వద్దా నీకు? ప్రార్థన అవసరత వద్దా? దేవుని గమనించండి, ప్రార్థన ఎప్పుడు కూడా మనము ఎడతెగక ప్రార్థన చేస్తే తప్పనిసరిగా మన బలహీనతలన్నీ కొట్టివేసి బలమిచ్చే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది వాస్తవం చెప్తే పిల్లల దేవుడు ఎంతగానో మనం ప్రేమిస్తున్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు. అది పొందుకోకపోతున్నాం, మనం పొందుకోలేకపోతున్నాం, దూరం చేసుకుంటున్నాం, మన హృదయాన్ని దూరం చేసుకుంటున్నాం. అందుకే దేవుని బిడ్డగా ప్రభు నిన్ను దూరం చేసుకుంటాడు. హల్లెలూయా. ఎంత ఆసక్తి ఉంటే అంతగా మనము ప్రభువులకు ఎదుగుతాం. ఎంత ఆసక్తి ఉంటే దేవుని యొక్క నడిచే వరకు ఉంటాం. ఈ దినాన్ని దేవుని బిడ్డగా ఆసక్తి లేదు ఎవరికి. దేవుని ప్రేమను పొందుకోలేకపోతున్నారు, దేవుని అడిగి చదువులు నడవలేకపోతున్నారు, ప్రార్థనకి రాలేకపోతున్నారు, మందిరానికి రాలేకపోతున్నారు, దోసివేస్తున్నారు. దేవుడిని దోసివేసే వరకు వాక్యాన్ని దూరం వేస్తున్నాం, ప్రార్థనకి దూరం ఉంటున్నాం. ఎందుకు మనము జీవితంలో భూమి మీద ఉంటున్నాం కానీ ఎందుకు అంటే భూ సంబంధ మనసులుగా మనం ఉంటున్నాం. అందుకే అంటున్నాడు, భూ సంబంధ మనసు మీరు కాదు, దేవుడి చేత ఏర్పరచున్న ఈ దాసులు అంటున్నాడు. హల్లెలూయా. దేవుడి చేత ఏర్పరచున్న మీరు బిడ్డలు కనుక దేవుని నడవండి, దేవుని ఆజ్ఞలను నడిపించుకోండి వారిగా మీరు ఉండాలి. ప్రభు ఎందుకు హెచ్చరిస్తాడంటే మనము లోకంలో చూస్తున్నాం, ఎక్కడ చూసినా భయంకరమైన విపత్తులు ఇది. బయటికి వెళ్ళకపోతున్న స్థితిలో ఉన్నాం. బయటికి వెళ్తే భయం వేస్తుంది, ఇంటికి వస్తే భయం వేస్తుంది, ఎక్కడికి వెళ్ళా భయం వేస్తుంది. ఏంటి ప్రభు? మనలో ప్రార్థన తక్కువైతే భయం ఎక్కువ వస్తుంది. భయం ఎక్కువ వస్తుంది ప్రార్థన లేకపోతే. మనలో పీడిస్తుంది అపవాది. ఎప్పుడైతే నీలోనే ప్రార్థన ఉండదే, ఎప్పుడైతే నీ దేవుడు నీలో ఉంటే నీలోనే భయం ఉండదు. ఆ భయం తీసివేసి ధైర్యంగా ఉంటావు. దేవుని మనం ఆసక్తి ఉన్నదా? ఆసక్తి ఉన్నదా? ప్రతి హృదయంలో ప్రత్యేక మనిషిలోని ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉన్నదంటే ఎదిరించే సాయంత్రాన్ని మనం ఎదిరించే వారికి మనం ఉంటాం, అపవాదిని ఎదిరించే మనం ఉంటాం. దేవుడు మనకి ఇస్తున్న శక్తిని, దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాలు, దేవుడు మనకి ఇచ్చిన తలంతులు మనం ఎలా ఉండాలి? సాహిత్యాన్ని హస్తాలు ఎదిరించేవారు అన్నట్లయితే తప్పకుండా మనం విజయం పొందుకుంటాం. హల్లెలూయా. తప్పనిసరిగా మనం విజయం పొందుకుంటాం. మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగబడతాం. దేవుడి మాటలు మనం దీవించబడగా. ఆమేన్, ఆమేన్.